మస్క్ మిలన్తో మిల్క్ షేక్ ఎంతమందికి ఇష్టం? ఈరోజు నేను మస్క్ మిలన్తో మిల్క్ షేక్ చూపిస్తా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడైతే ఇలా చేస్తూ ఉంటా. నాకు మిల్క్ షేక్లలో ఈ మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం. దోస పండు పైన ఉన్న తొక్కల్ని పీల్ చేసైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా 2 భాగాలుగా కట్ చేసైనా తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న గింజల్ని మేమైతే చిన్నప్పుడు ఎండలో వేసుకొని ఎండిన తర్వాత తినేవాళ్ళం. చిన్నప్పుడనే కాదు, ఇప్పుడు కూడా తింటాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ లాగా ఉంటాయి. ఈ కాయ నుంచి వచ్చిన గింజల్ని నీట్గా వాష్ చేసేసి కొంచెం ఉప్పేసి ఎండలో ఎండబెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా అలా తిన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేయండి. తినకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసి, ఫ్రూట్ మొత్తం కొంచెం తీయగా ఉంటే షుగర్ హనీ అస్సలు అవసరం లేదు. ముక్కలు కొంచెం నాకు సప్పగా అనిపించింది, అందుకే నేను షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ ప్లేస్ లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన పాలను టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసా. కొంచెం చిక్కగా ఉన్న పాలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చల్లగా కావాలి అనుకుంటే గ్లాస్ లోకి ఐస్ ముక్కల్ని వేసి, తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని మిక్సీలో పట్టుకున్న జ్యూస్ వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. డెకరేషన్ కోసం కచ్చా పచ్చాగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ లేదా ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేస్తే మా బాబు తినడు, అందుకే నేను వేయడం లేదు. మస్క్ మిలన్ ముక్కలు వేసా. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.